స్టూడెంట్స్, మరి జాగ్రఫీ నుంచి గత ఎగ్జామ్స్లలో దాదాపు 15 నుంచి 25 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నాడు. మరి అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం అనేది చాలా తక్కువైనవి, అన్ని స్టేట్మెంట్ వైజ్ గా క్వశ్చన్స్ లాంటివి ఎక్కువ అడగడం జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కోసం సబ్జెక్టు అవగాహన లేకుండా కానీ, లేదా వితౌట్ కోచింగ్ కానీ, లేదా ప్రిపరేషన్ లేకుండా కానీ డైరెక్ట్ వెళ్ళి రాద్దామంటే మరి కనీసం ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో కూడా మీరు క్వాలిఫై కాలేకపోతారు. సో ఇలాంటి సందర్భాలు చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారండి. మరి అలాంటి వాళ్ళ కోసం ఎంతటి కాఠిన్యతతో ప్రశ్న అయినా కానీ సాల్వ్ ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఇండియన్ జాగ్రఫీ నుంచి భారతదేశపు సరిహద్దు దేశాలు ఏ రాష్ట్రాలతోటి పంచుకుంటున్న దానిపైన మరి గత ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న అండి. మరి దీని గురించి చూద్దాం. క్రింది వానిలో సరైన ప్రవచనం ఏది? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్? మరి అందులో ఫస్ట్ వన్, భూటాన్ మరియు మయన్మార్లతో పశ్చిమ బెంగాల్ సరిహద్దును కలిగి ఉంటుంది. మరి చూడండి, భూటాన్ మరియు మయన్మార్, మరి భూటాను మయన్మార్ తోటి పశ్చిమ బెంగాల్ సరిహద్దు కలిగి ఉంటుందా అంటే మరి మయన్మార్ తోటి పశ్చిమ బెంగాల్ సరిహద్దు లేదు. ఆ తర్వాత సెకండ్ వన్, చైనా మరియు నేపాల్ సిక్కిం తోటి సరిహద్దు కలిగి ఉందా అంటే నేపాల్ మరియు చైనా సిక్కిం తోటి సరిహద్దును కలిగి ఉంది. సో రెండోది సరైనది. మరి బంగ్లాదేశ్ భూటాన్ త్రిపుర తోటి సరిహద్దు కలిగి ఉందా అంటే బంగ్లాదేశ్ ఏమో త్రిపుర సరిహద్దు ఉన్నది, భూటాన్ తోటి మాత్రం లేదు. సో భూటాన్ తోటి లేదు. థర్డ్ వన్ ఇస్ ద రాంగ్. చైనా మరియు నేపాల్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు కలిగి ఉన్నవి. మరి చైనానేమో అరుణాచల్ ప్రదేశ్ కలిగి ఉంది కానీ నేపాల్ తోటి సరిహద్దు అరుణాచల్ ప్రదేశ్ తో లేదు. సో ఫోర్త్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో క్రింది వానిలో సరైన ప్రవచనం ఏది అంటే సెకండ్ వన్,